తెలంగాణ రాజకీయాలు కులాల రంగు పులుముకుంటున్నాయా అంటే అవుననే అర్థం వచ్చేలానే ఉన్నాయి తాజా పరిణామాలు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలంటూ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పైన క్రమశిక్షణా చర్యలు అంటూ వేటు వేసింది. కులగణనపై అతను చేసిన వ్యాఖ్యలకు గాను, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకం అన్న విధానంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ముద్ర వేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నాయకుడైన మల్లన్నను సస్పెండ్ చేయడంతో ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం చేకూర్చనుందనే విషయంపైన చర్చలు నడుస్తున్నాయి. మల్లన్నకు ఫండింగ్ ఇచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీజేపీ ఇదంతా చేయిస్తోందా అనే వాదన వినిపిస్తోంది. అయితే బీసీ నాయకుడిగా తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్కు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందనేది వినపడుతున్న వాదన. అయితే ఇన్ని రోజులు రాజకీయ పరంగా, పార్టీల పరంగా, ప్రాంతాల పరంగా నడుస్తున్న తెలంగాణ రాజకీయాలకు కుల రంగులు అద్దుతున్నదెవరు? ఇన్నేళ్లుగా వినపడని బీసీ ట్యాగ్ను లేవనెత్తుతున్నదెవరు? తెలంగాణ రాష్ట్రంలో 56% అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను సైలెంట్గా రెచ్చగొడుతున్నదెవరు అంటే దీనంతటికీ ఆజ్యం పడింది బీజేపీ దగ్గర నుండే అనే వాదనలు వినపడుతున్నాయి. సైలెంట్గా తెలుగు రాష్ట్రాల్లో బీసీల మెదళ్లలో రాజకీయ పురుగు మెదిలేలా చేస్తున్నది బీజేపీనే అంటున్నారు తలపండిన రాజకీయ విశ్లేషకులు. ఈ విధమైన కుల రాజకీయాలకు తెరలేపి ఓ పక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టొచ్చు, ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను ఇరుకున పెట్టొచ్చు. అదే బీజేపీ విషయానికొస్తే ఒకవేళ తెలంగాణలో బీజేపీ ఎన్నికలలో గెలిస్తే బండి సంజయ్ను కానీ, ఈటెల రాజేందర్ను కానీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చేసే ఛాన్స్ ఉంది. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఆ ఛాన్స్ లేదు. అందుకే ఆ పాయింట్నే బీజేపీ గట్టిగా టార్గెట్ చేసింది. అందుకు పావుగా తీన్మార్ మల్లన్నను వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలివిగా తీన్మార్ మల్లన్నను తప్పించిందనే వార్తలు బయటకొస్తున్నాయి. తీసుకున్న నిర్ణయం అయితే తీసేసుకుంది, కానీ ఈ సస్పెన్షన్ కాంగ్రెస్ను ఎలా ఇరుకున పెట్టబోతోందనేదే చూడాలి మరి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు కులగణన, ఎస్సీ కులాల వర్గీకరణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కులాల చుట్టూ రాజకీయం చేయడానికే చూశారన్న వాదన బయట రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దానికి గల కారణాలు లేకపోలేదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ను బీసీ కులాల విషయంలో ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. బీజేపీ పార్టీలో ప్రధానమంత్రి మోదీతో సమకాలీకులైన అమిత్ షా సైతం ఎన్నికల ప్రచార సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తే బీసీ నాయకులనే ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారంటేనే అర్థం చేసుకోవచ్చు కుల స్ట్రాటజీని బీజేపీ ఎలా వాడుతుందనేది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ముస్లింస్ని బీసీలో ఎలా కలుపుతారని, దానికి మేము పూర్తిగా వ్యతిరేకమని కరాఖండిగా చెప్పారు. దీనివల్ల బీసీలు, ముఖ్యంగా హిందువులు నష్టపోతారని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వీటన్నింటినీ మించి బీజేపీ బీసీలను ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం బీసీ నేతలను మోసం చేస్తుందంటూ బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వీటన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సరిచేస్తూ కాంగ్రెస్ చేపట్టిన కుల సర్వేకు పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఉన్న 56% మంది బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వేను ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది వ్యతిరేకించడం, బహిరంగంగా కామెంట్స్ చేయడంతో ఆ సర్వే నీరు కారిపోయినట్లు అయింది. అలా రేవంత్ రెడ్డి ఎంత సరిచేద్దామనుకున్నా బీసీల విషయంలో బీజేపీ ఏదో ఒక అడ్డుకట్ట వేస్తూనే ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కాల్చేందుకు, కూల్చేందుకు తీన్మార్ మల్లన్న భుజంపై గన్ను పెట్టి కాల్చింది బీజేపీ అనే వాదన ఒకటి తాజాగా వినపడుతోంది. అయితే ఈ కుల రాజకీయాల మధ్య తీన్మార్ మల్లన్న లాభపడతాడా లేక నష్టపోతాడా అనేది తెలియాల్సి ఉంది.